హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బేళ్ళ చారుకు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా ఫ్రెండ్స్? ఇలాగండి, బేళ్ళ చారుకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బ్యాళ్ళు, ఒక్క ఎర్రగడ్డ చాలండి, ఒక ఎర్రగడ్డలు చాలు. ఎర్రగడ్డ ఒక 5 టమోటాస్, ఇందాక చూపించిన విధంగా 5 టమోటాస్ వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేసుకొని 1 లీటర్ వాటర్ వేస్తున్నానండి. సరిపోదండి వాటర్, 1 లీటరు, ఇంకా ఒక 1/4 లీటర్ వాటర్ వేయాలండి. నేను 1/4 లీటర్, ఇంకా ఒక 1/4 లీటర్ వాటర్ ఎక్కువ వేసుకుంటున్నాను. ఇలాగ 5 విజిల్స్ పెట్టుకోవాలి. ఇలాగండి ఆ రసం అంతా పక్కకు వేసుకొని అంత మెత్తగా మెదుపుకోవాలండి. రసంలోకి 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు. నేను ఎంటీఆర్ రసం పౌడరు 2 ప్యాకెట్లు వేస్తున్నానండి, 5 రూపీస్వి. ఇలాగ వేసుకోవాలండి. బాగా వేసి దాంట్లోకి మిక్స్ చేసి కలపాలండి. కలిపిన తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకొని ఇలాగండి బాగా వేసుకొని ఇలాగ ఒక 20 మినిట్స్ ఉడికినిచ్చిన తర్వాత, బాగా 20 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత బాగా ఇంత పిటికెడంత బెల్లం వేయాలండి. దాంట్లోకి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. పోపుకు కావాల్సిన పదార్థాలు: మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. అలాగ ఆయిల్ వేసుకొని వేడి అయిన తర్వాత బాగా వేడవ్వాలండి. వేడైన తర్వాత మనం ఇప్పుడు తెల్లవాయిలు వేసుకుందామండి. తెల్లవాయిలు వేగాయి. ఆవాలు వేసుకుందామండి. ఆవాలు వేస్తున్నాను, కొన్ని ఆవాలు తర్వాత కొన్ని వట్టిమిరపకాయలు వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. వేయించుకున్న తర్వాత రసంలోకి వేసుకుందామండి. ఒక 10 మినిట్స్ పోపు వేసిన తర్వాత కూడా ఒక 15 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి. టేస్ట్ ఉంటుంది. ఉడికినిచ్చిన తర్వాత ఇలాగండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చినట్టయితే లైక్